హలో అండి. ఈరోజైతే అంబేద్కర్ జయంతి కదండి. మాకైతే గుడివాడలోంచి ఒక ఈవెంట్ అయితే వచ్చింది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. 5కి వెళ్ళాల్సిన ఈవెంట్కి మా ఒక బ్రో వల్ల మేమైతే 1కి అయితే వెళ్ళిపోయామండి. ఇదిగోండి గుడివాడ అయితే రీచ్ అయిపోయి లొకేషన్ వచ్చేసి మన గుడివాడ టు విజయవాడ వెళ్ళే రూట్లో వానపాములూరు అండి. అరేంజ్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. వీళ్ళు 40 ఇయర్స్ కష్టపడితే వచ్చిందంటండి వీళ్ళకి ఈ విగ్రహావిష్కరణ. అయితే చాలా గ్రేట్ కదా, 40 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం. మొత్తానికైతే మేమైతే లొకేషన్కి వచ్చేసామండి. మంచి ఎండ కదా, కొంచెం రెస్ట్ తీసుకొని అలా పక్కకి అయితే వెళ్తే అక్కడ ముంజికాయ కళ్ళు అయితే ఉన్నాయండి. సో అవి టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇంటి కిడ్స్కి అయితే బాగా తెలిసిందండి, ఎందుకంటే పొలాల గట్లకి వెళ్ళి ముంజికాయలు కొట్టుకొని తినేవారు. ఇప్పుడైతే ఇలా రోడ్ల మీద అమ్మేస్తున్నారు. మా కొలిక్ అయితే చూడండి, తను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు టేస్ట్ని అయితే. మీకైతే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక మహానుభావుడు వల్ల మేము 5కి వెళ్ళాల్సిన ఈవెంట్కి 1కి వచ్చేసామండి. ఆయనే ఈయన. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఈవెంట్లు మాకు చాలా పురమాయించాలనుకుంటున్నాం. మా టీఎం మెంబర్స్ మేము కలిసి షార్ట్స్ అయితే ఎలా తీయాలని ప్లాన్ అయితే చేసుకుంటున్నాం అండి. నేనైతే డ్రోన్ షాట్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరిగినాయి. పిల్లలు అయితే బాగా డ్యాన్స్లో వేశారు. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఇక్కడ కుర్రోలు కానీ ఎవరైనా చాలా డీసెంట్గా నీట్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. చీఫ్ గెస్ట్ కింద సత్యబాబు గారిని అయితే పిలిచారండి. ఈయన ఐఏఎస్ అంటారా. సో ఈయన స్పీచ్ తర్వాత ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళైతే నైట్ షార్ట్స్తో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మాకు అరౌండ్ నైట్ 9 దాకా అయితే ఈవెంట్ జరిగిందండి. ఓకే అండి, ఉంటా, బాయ్.